రాష్ట్రంలో టీడీపీ దౌర్జన్యాలు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించి రాక్షసానం అందం పొందుతున్న కూటమి నేతలు ఇప్పుడు అమాయక ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలో ముస్లింల ఇళ్లను అర్ధరాత్రి కూల్చేశారు. ప్రశ్నించిన ముస్లింలపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులైన గుర్రం మనోహర్ నాయుడు, నాగార్జున మనుషులు దాడికి దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన రంజాన్ మాసంలో తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటున్నారు బాధితులు. రాత్రి 1 గంట సమయంలో మా కురుగుంట కాలనీలో ఎంఐఎం కురుగుంట పంచాయతీ ఎంఐఎం కాలనీ బాలాజీ వెంచర్స్ పక్కనే ఇది 2012లో మేము రిజిస్టర్ డాక్యుమెంట్ కొనుగోలు చేశాము. ఓవులపతి వసుంధరాదేవి అనే వ్యక్తులు భార్యాభర్తలు వీళ్ళు కలిసి మాకంతా మోసం చేసి ఎన్ఓసి తెచ్చి ప్లాట్లేసి అమ్మడం జరిగింది. మేము కొనడం జరిగింది. పెద్ద మనుషులుగా మేము దగ్గరుండి వీళ్ళకి ఇప్పించడము జరిగింది. మళ్ళీ రాత్రి ఏం జరిగిందంటే అసలు మీకు మేము అమ్మనే లేదని రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నా ఇది 4 ఎకరాల 32 సెంట్లు స్థానిక ఎంఆర్ఓ గారు న్యాయం చేస్తామని చెప్పారు. 2 నెలలుగా మేము పోరాడుతున్నాము. ఆర్డీఓ గారు న్యాయం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారు న్యాయం చేస్తామని చెప్పారు. మాకు చేసిన న్యాయం ఇది సార్. ఈ టీడీపీ గవర్నమెంట్లో మాకి అన్యాయం చేసినారు. మొత్తం మా ఇండ్లు మా స్థలాలు ఏమేమి ఉండే మొత్తం భూస్థాపనం చేసి రాత్రి మద్యం దాగి రౌడీలు ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి పరిగెత్తించి మా మైనారిటీని కొట్టి ఇంత ఎండలో ఒక్క పొద్దులుండి రోజాలుండి మా గోడ వేసుకుంటున్నారు. మట్టి కొట్టుకొని పోతారు.